హాయ్ అండి. ఇప్పుడే ప్రోమో చూసాను. ప్రోమో అయితే అసలు మామూలు లేదు. సో ఈరోజైతే రీతు వాళ్ళ మదర్ వస్తుందన్నమాట. రీతు వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. మస్తు ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది అనమాట. సో వాళ్ళ మమ్మీ రావడంతో అందరినీ ఫ్రీజ్ చేస్తుంది, ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఇమాన్యుయల్ ఫాస్ట్ ఫార్వర్డ్గా, ఇమాన్యుయల్ ఫ్రీజ్గా అని చెప్పి ఇలా కొంచెం ఫన్నీగా చేస్తుంది అనమాట. కన్ఫెక్షన్ రూమ్లో ఉండి చాలా బాగా అనిపిస్తుంది. అసలు అందరితో ఒక రేంజ్లో ఆడుకుంటుంది. ఇంకా సడన్గా వాళ్ళ మమ్మీ వస్తుంది. అప్పుడు మామూలుగా ఏడవదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకుంటుంది. సో బాగా అనిపిస్తుంది. ఎపిసోడ్ అయితే ఫుల్ ఫన్నీ అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ ఫన్నీగా మాట్లాడుతుంది. రీతుని కొంచెం ఆట పట్టిస్తుంది అనమాట. నేను ఏం చేయమన్నా నువ్వు ఏం చేస్తున్నావు వీడికి వచ్చి అని చెప్పి ఇలా అంటుంది అనమాట. అప్పటికి మమ్మీ మనం పర్సనల్గా మాట్లాడదాం, వీడు వద్దు అని చెప్తుంది. లేదు ఇక్కడే మాట్లాడాలి, అది తీసుకురా, చపాతీ కర్ర తీసుకురా, కొడదాం ఒకసారి అని చెప్పి అంటది. అప్పుడైతే కళ్యాణ్ ఉంటాడు కదా, కళ్యాణ్ అయితే చాలా ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. కొట్టండి ఆంటీ కొట్టండి, నేను తెచ్చిస్తాను ఆగండి అని చెప్పి వెళ్ళి తెచ్చిస్తాను అనమాట. ఇట్లా కొట్టడానికి వెళ్తుంది కానీ కొట్టదు, అసలు హగ్ చేసుకుంటుంది. ఫుల్ ఏడుస్తుంది రీతు అయితే. చాలా అంటే చాలా ఏడుస్తుంది చూడంగానే. ఇంకా మిస్ యూ మమ్మీ అని అంటది అనమాట. అన్నప్పుడు సరేలే నేను ఏం చేయమన్నా నువ్వేం చేయడానికి వచ్చినావు, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, సరే పోనీలే అని అంటది. కళ్యాణ్ అయితే ఫుల్ నవ్వుతాడు అనమాట. వాళ్ళ మమ్మీ నిజంగా కొడుతుందేమో అని. చాలా ఫన్నీగా మాట్లాడుతుంది అందరితో. అందరి పేర్లు పెట్టి పిలుస్తుంది. ఒక రేంజ్లో ఆట ఆడుకుంటారు అనమాట. అందరినీ చాలా షాక్ అవుతారు అసలు. తర్వాత అందరితో చాలా కలిసిమెలిసి మాట్లాడుతామంట. అందరినీ పరిచయం చేసుకుంటుంది. అందరికీ ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. ఇక రీతుతో కొద్దిసేపు మాట్లాడుతుంది. రీతు గేమ్ గురించి మాట్లాడుతుంది. తర్వాత రీతు ఏడవద్దని చెప్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్తాను అనమాట. ఎక్కువ ఏడవద్దని చెప్తాను అనమాట. సో అలా రీతునైతే చాలా ఉన్న రోజులు చాలా మంచిగా ఉండి, నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు, ఎక్కడ చేంజ్ కాకు అని చెప్పి చెప్తాను అనమాట. ఇంకోటి, ఎక్కువ నువ్వు ఎవరి గురించి ఆలోచించదని ఇండైరెక్ట్ చెప్తాను అనమాట. గేమ్ మంచిగా ఆడుతున్నావు, ఇలానే గేమ్ ఆడు, అసలు నువ్వు ఇంత బాగా ఆడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి చెప్తాను అనమాట. సో బాగా మాట్లాడుతుంది, అన్నిటికీ మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో వాళ్ళ మమ్మీ అయితే చాలా అంటే అందరితోనే బాగుంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది. ఇంకా తనతో కూడా బాగా మాట్లాడుతుంది, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది, కొంచెం తినబెడుతుంది. తర్వాత వెళ్ళేటప్పుడు చాలా ఇంకెక్కువ ఎమోషనల్ అయిపోతుంది అనమాట రీతు అయితే. పాపం అనిపించింది. కళ్యాణ్ అయితే అందరూ కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కరు. కానీ వీళ్ళ మమ్మీ వచ్చినాక మాత్రం అందరు మస్తు నవ్వుకుంటారు. అసలు ఫన్నీగా ఉంటారు అనమాట. వాళ్ళ మమ్మీ అంతా రివర్స్ మాట్లాడుతుంటుంది అందరితోని. సో రీతుని కొంచెం ఆట పట్టిస్తూ మాట్లాడుతుంది అనమాట. అది ఫన్నీవి అనేది చాలా. ఇమాన్యుయల్ని చాలా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఇమాన్యుయల్ని బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇమాన్యుయల్ని, కళ్యాణ్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవాలి, టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని. సో వీళ్ళ బిహేవియర్ వీళ్ళందరికీ అన్ని విధాలుగా చాలా బాగున్నారు. తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ చాలా బాగుంటున్నారు. వాళ్ళ గేమ్ తీరు బాగుంది. ఇమాన్యుయల్ లేకుంటే బిగ్ బాస్ షోనే ఉండదు. సో ఇమాన్యుయల్ని అందరు ఇంతగానో ఇష్టపడుతారు అంటే మన కామెడీ వల్లనే. అసలు ఎంత బాగా నవ్విస్తాడు, ఎంత బాగా కామెడీ చేస్తాడు అసలు. మొత్తానికైతే రీతు వాళ్ళ మదర్ వచ్చింది. రీతు వాళ్ళ మదర్ వచ్చి మంచి సజెషన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. సో బాగా అనిపించింది. ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. సో చూడండి తప్పకుండా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.